బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవిత కొత్త పార్టీపై బిగ్ అప్డేట్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. కొత్త పార్టీ ఆవిర్భావానికి డేట్ ఫిక్స్ చేస్తున్నారు కవిత. జూన్ 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పార్టీ పేరు, జెండా, ఎజెండాను లాంఛనంగా ప్రకటించబోతున్నారు కవిత. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసినట్టుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను ప్రారంభించారు జాగృతి బృందం. పార్టీ నిర్మాణంపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీపై పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ అప్డేట్ మీరు చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. కవిత కొత్త పార్టీ ఎప్పుడు అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు కవిత కొత్త పార్టీపై క్లారిటీ వచ్చేసింది. బిగ్ అప్డేట్ని మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. కొత్త పార్టీ ఆవిర్భావానికి డేట్ ఫిక్స్ చేస్తున్నారు కవిత. జూన్ 2న కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పార్టీ పేరు, జెండా, ఎజెండాను లాంఛనంగా ప్రకటించబోతున్నారు కవిత. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను ప్రారంభించినట్టుగా తెలుస్తోంది జాగృతి బృందం. పార్టీ నిర్మాణంపై కసరత్తు ముమ్మరం చేశారు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీపై పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కవిత. ఈ క్రమంలో పార్టీ పేరుకు సంబంధించి ఎటువంటి సమాలోచనలు ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పార్టీ పేరేంటి, ఏ పార్టీ అంటే జాగృతితోనే వెళ్ళబోతున్నారా లేకపోతే ఇంకా సాధ్యాసాధ్యాలు ఏమైనా ఉన్నాయా, అట్ ద సేమ్ టైం పార్టీ జెండా ఏంటి, ఎజెండా ఏంటి, వీటికి సంబంధించి ఇటు పార్టీలు జాగృతిలో ఎటువంటి చర్చ జరుగుతోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు కవిత కొత్త పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. కవిత కొత్త పార్టీ పేరేంటి, అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇంకా ఎగ్జాక్ట్లీ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం పార్టీ కూడా తీవ్రంగానే దీనికి సంబంధించినటువంటి దానిపైన ప్రయత్నం చేస్తా ఉంది. ఏ పేరు సెంటిమెంట్ తో తెలంగాణలో అయితే బాగుంటుంది, ప్రజలు ఆదరిస్తారు అనేటువంటిది. అయితే కవిత ఒక స్టేట్మెంట్ చేశారు, జూన్ 2న అయితే బాగుంటుందా అనేటువంటిది. ఎందుకంటే నాకు సెంటిమెంట్ ఎక్కువ, మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కవిత సేమ్ యాజ్ టీజ్ గా తండ్రి కేసీఆర్ బాటలో నడిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్టీ పెట్టే ముందు అనేక మంది మేధావులను, వివిధ రకాలకు సంబంధించినటువంటి సంఘాలను, ప్రజలను, మేధావులను, తర్వాత అన్ని తెలంగాణకు సంబంధించిన అన్ని పల్లెలకు సంబంధించినటువంటి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సేమ్ కవిత కూడా అదే రూట్ లో ప్రయాణం చేస్తా ఉన్నారు. పార్టీ బెటర్ ఉన్నారు. జాగృతి, తెలంగాణ అనేటువంటి పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఇంకా తెలంగాణ ప్రజలకు యాప్ట్ అయ్యేలా ఇంకేదైనా రాష్ట్ర సమితియా, రాష్ట్ర పార్టీయా, ఇట్లాంటి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. టిఆర్ఎస్ లాగానే సేమ్ తెలంగాణ రాష్ట్ర సమితి లాగా తెలంగాణ జాగృతి సమితి అయితే బాగుంటుందా, తెలంగాణ రాష్ట్ర పార్టీ అయితే బాగుంటుందా, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దానికి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. కాకపోతే కవిత చేసినటువంటి స్టేట్మెంట్, నాకు సెంటిమెంట్ ఎక్కువ, మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాను, జూన్ 2న అయితే బాగుంటుందా, యాప్ట్ గా ఉంటుందా, తెలంగాణ కోసమే పుట్టేటువంటి పార్టీగా మేము ముందు గ్రౌండ్ లోకి వెళ్తా ఉన్నాం. ప్రజెంట్ తెలంగాణ కోసం మాత్రమే మాట్లాడేటువంటి పార్టీలు తెలంగాణలో లేవు. బీజేపీ అలాగే ఉంది, కాంగ్రెస్ అలాగే ఉంది, బీఆర్ఎస్ కూడా అలాగే మారిపోయినటువంటి పరిస్థితి. మేము కేవలం బహుజన వాదంతో గ్రౌండ్ లోకి వెళ్ళబోతా ఉన్నాం. తెలంగాణ సెంటిమెంట్ ఉంది, అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో సంబంధించి ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు పైన జాగృతికి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తానే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే మేము తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్ తో బీఆర్ఎస్ తో కలవరపాటు మొదలైంది. ప్రభుత్వంలో కదలికొచ్చింది. దాని ప్రకారం మేము డిమాండ్ చేసినటువంటి సమస్యలపైన ప్రభుత్వం సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి దాదాపు జూన్ 2న పార్టీ ఉండేటువంటి అవకాశం ఉంది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించి మొత్తం 60కి పైగా కమిటీలతో జాగృతి గ్రౌండ్ లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ విభాగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉండాలని. కవిత ప్లాన్ ఏంటంటే సచిన్, ఓవరాల్ గా కవిత పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి 2028 కానీ 2029 కానీ సార్వత్రిక ఎన్నికలు గనక వస్తే అప్పటి వరకు గ్రౌండ్ లో జనంలోనే ఉండాలనేటువంటిది కవిత ప్లాన్ జాగృతి తరఫు నుంచి. మొత్తం అంటే నిరంతరంగా గ్రౌండ్ లో జనాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక సమస్య పైన ఎలక్షన్లు వచ్చేంత వరకు అంటే ఇంకా 3 ఏళ్లు గ్రౌండ్ లోనే ఉండాలనేటువంటిది కవిత ప్లాన్ గా కనిపిస్తా ఉంది. సో దానికి సంబంధించి జూన్ 2 దాదాపు వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంది. పార్టీ పేరులో జాగృతి, తెలంగాణ జాగృతి అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. ఇంకా కొంచెం ముందు వెనకాల ఏమైనా పేర్లు యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా చూడాలి. జాగృతి అందరికీ తెలంగాణ వ్యాప్తంగా తెలుసు కాబట్టి అదే పేరుతో పార్టీ పెట్టాలనేటువంటిది ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ
దీనికి సంబంధించినటువంటిది వేగంగా కొనసాగుతా ఉంది. అఫ్ కోర్స్ ఇది కాస్త ఎగ్జాగరేషన్ అయి ఉండొచ్చు, బట్ టీఆర్ఎస్ అనే పేరుని కూడా పరిశీలించే అవకాశం ఉంది. అంటే టీఆర్ఎస్ కూడా కలిసి వచ్చేలాగా ఏమైనా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ మాత్రమే ఇప్పుడు పిలుస్తున్న క్రమం. అండ్ దీనైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకపోతే కంప్లీట్గా ఆ పేరు అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోవాలా మధు ఇక్కడ? ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే క్లారిటీగా చెప్పారు, జాగృతి పేరిటనే పార్టీ ఉంటుంది అనేటువంటిది. కాకపోతే జాగృతి తెలంగాణ జాగృతి పార్టీ కింద ఉంటుందా, టీజేపీ కింద, లేకుంటే తెలంగాణ జాగృతి సమితి పేరిట ఉంటుందా, ఇలా వీటి పేర్లను పరిశీలనలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో త్వరలోనే పార్టీ ప్రక్రియ వేగవంతమవుతోంది. మొత్తం 3 నెలల లోపల యాక్చువల్ గా అయితే ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి కేంద్రం వద్ద 45 రోజుల లోపలనే పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పార్టీ గుర్తు తీసుకోవచ్చు, దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని టెక్నికల్ అంశాలు ఉంటాయి, మళ్ళీ తిరిగి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 3 months టైం తీసుకుంటున్నారు. 90 days యాక్చువల్ గా 45 days లోనే కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా దేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. దానికి ప్రాసెస్ 45 days. సో వీళ్ళు 3 నెలల లోపల దీని ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటున్నారు. పార్టీ రాజ్యాంగం రూపొందించుకుంటున్నారు, పార్టీ మేనిఫెస్టో ఉంటుంది, పార్టీ అసలు ఎట్లాంటి రూల్స్ సంబంధించినటువంటి వాటిలో పార్టీ మూవ్ అవ్వాలి, పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంటి, పెట్టాల్సినటువంటి ఇవంతా కూడా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది, పార్టీకి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా. సో దానికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ అనేది రెడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ రెడీ కాగానే 60కి పైగా టీములు పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉన్నాయి, దానికి సంబంధించి కసరత్తు చేస్తా ఉన్నాయి. కాబట్టి అది కంప్లీట్ కాగానే పార్టీ అనౌన్స్మెంట్, తర్వాత గ్రౌండ్ లో ఉండడం, వివిధ సమస్యలపైన అనౌన్స్మెంట్, దానిపైన పోరాటం చేయడం, ఇదే ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కవిత జాగృతి పార్టీ పేరిట పోటీ చేయనున్నారు. దానికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. మేబీ 100% ఆమె అనుకున్నట్టుగా తెలంగాణ సెంటిమెంట్ కనుక ఆమె ఫాలో అవ్వాలనుకుంటే June 2న ఆమె పార్టీ అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కవిత కొత్త పార్టీకి సంబంధించిన బిగ్ అప్డేట్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. కవిత కొత్త పార్టీ ఇప్పటికీ ఆ ఆవిర్భావానికి డేట్ ఫిక్స్ అనేట్టుగా తెలుస్తోంది. June 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ పేరు, ఎజెండాను లాంఛనంగా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది కవిత. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది జాగృతి బృందం. పార్టీ నిర్మాణంపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీపై పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కవిత. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.